లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలలో అన్నీ చాలా చక్కగా తన మాట వింటూ పచ్చిక మేస్తూ ఉంటున్న సమయంలో ఒక చిన్న గొర్రె దారి తప్పిపోయి ఎక్కడో వెళ్ళిపోయింది. ఆ కాపరి 99 గొర్రెలు ఉన్నాయని చూసి చాలించుకోలేదు. ఆ చిన్న గొర్రె ఎక్కడ తప్పిపోయిందని చాలా వెతికాడు. రోజంతా వెతికాడు. ఎక్కడో చిట్ట చివరిన ఒక కంపలో ఇరికిపోయి ఉన్నది. ఆ చుట్టూ అడవి మృగముల యొక్క భయముతో వణికిపోతుంది. గొర్రెల కాపరి తన ప్రాణాన్ని అపనంగా పెట్టి ఆ మృగములనన్నీ కొట్టివేసి ఆ చిన్న గొర్రెని తప్పించి తీసుకొని వచ్చాడు. తన గాయములన్నీ కట్టాడు. మళ్ళా తిరిగి ఆ మందలో చేర్చాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును కాపరి మన కొరకు తన ప్రాణమే పెట్టాడు. మనం దారి తప్పిపోయిన వారమని తెలుసు. మనం ఆ కంపలో ఆ అడవి మృగముల మధ్యలో అనవసరంగా పోయి చిక్కుకుపోయినామని తెలిసి ఇక మనకు తప్పించు మార్గం లేదు, ఇక మనకు మరణమే మిగిలి ఉన్నది అని తెలిసి ఆయన మన కొరకు ఆ పరలోకం నుంచి దిగివచ్చి భూమి మీదికి వచ్చి మన కొరకు తన ప్రాణమే పెట్టాడు. ఎందుకంటే మళ్ళీ మనము ఆయనతో చేర్చబడాలని, మళ్ళీ మనము ఆయనతో సమకూర్చబడాలని, మన యొక్క పాప స్థితి మనము తొలగించుకొని తిరిగి ఆయనతో రావాలని. ఒకవేళ దారి తప్పిపోయిన స్థితిలో నువ్వు ఉంటే ప్రభు ఈనాడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అమ్మా రా, ఆయన దగ్గరికి వస్తే చాలు. ఆయన ప్రతిదీ సమస్తం సమకూర్చి నీ కొరకు పెట్టేవాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి యేసు ప్రభు ఘనమైన నామంలో దారి తప్పిపోయిన మా బ్రతుకులను చూసి జాలిపడి దిగి వచ్చిన దేవుడు, మా వంటి వారి కొరకు నువ్వు ప్రాణం పెట్టిన దేవుడుగా ఉన్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ, దేవా ఇంక ముందున్న పరిస్థితుల్లో మేము దారి తప్పిపోకుండా ఈ రోజంతట్లో మేము నీ మార్గంలో ఉండి నీ యొక్క క్రమశిక్షణలో ఉండునట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.